జరిగింది. సో హైటెక్ సిటీ అనేది ప్రపోజ్ చేసిన తర్వాత మల్టిపుల్ కంపెనీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. సో దాని ద్వారా మనకు గవర్నమెంట్ అనేది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. లైక్ రోడ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, రోడ్ అండ్ రైల్వే కనెక్టివిటీ కానీ, ఎంఎంటీఎస్ కానీ, లేదా దాని తర్వాత మెట్రో కానీ. సో ఇట్లాంటి డెవలప్మెంట్స్ అనేది మనకు జరిగిందన్నమాట. రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇట్లాంటి డెవలప్మెంట్స్ అంతా ఈ ఐటీ హబ్ ని బేస్ చేసుకొని జరిగిందన్నమాట. సో అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లైక్ మనకు ఫస్ట్ ప్రపోజ్ మనకు ఎప్పుడైతే హైటెక్ సిటీ ప్రపోజ్ అయిందో అప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి, సో అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 500 to 1000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండే. సో అప్పుడు అనుకున్నారు నార్మల్ జనాలు, సో ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, సో ఇక్కడ ఇదంతా అడవి ఉంది కదా, ఇక్కడ ఏంటి డెవలప్మెంట్ అని ఎవరు నమ్మలేదు. సో అప్పుడు ఎవరైతే సీరియస్ గా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు మంచి రిటర్న్స్ ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ సో అప్పుడు 500,000 రూపీస్కి స్క్వేర్ యార్డ్ కొన్న ఇప్పుడు 3 lakhs పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. 3 lakhs పర్ స్క్వేర్ యార్డ్ అండ్ స్క్వేర్ ఫీట్ వాల్యూ వచ్చేసి కూడా మీకు 16,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. ఇప్పుడు మనకు 16,000 పర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో మనకు